గంజాయి రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది. ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున 25,000 కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ. అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు. అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలా? మత్తు మందుకు బానిసలైపోయి నాశనం చేస్తారని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అడుగుతున్నా, తల్లి తండ్రి ఆలోచించాల్సింది నాకు పదవి కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం చేసేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వర్గం అని కాదు, ఒక వ్యక్తిని కాదు, అందరి జీవితాలను నాశనం చేశాడు. మీ అవకాశాలను నాశనం చేశాడు. ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, మన జిల్లాలో ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే. 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని 100 సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. సుదీర్ఘకాలం పనిచేశాను. పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మామూలుగా నేను ఆలోచించింది, ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం. ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా, ఈ జలగలాంటి జగన్ పార్టీని చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి. ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. నేను రాయలసీమలో పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను. రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను.